ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా గొప్ప శివభక్తులే. మొదట అతను రోజు శివుణ్ణి స్మరిస్తూ శివపూజ చేస్తూ నేను గొప్ప సంపన్నుడవ్వాలి తండ్రి అని కోరుకునేవాడు. రెండో అతను నీకు తెలియంది ఏది లేదు తండ్రి, నువ్వేదిస్తే అది తీసుకుంటా, నువ్వేదిచ్చినా నాకు ఆనందమే అని కోరుకునేవాడు. ఇద్దరూ కూడా ఒక మంచి రోజు చూసి మంచి మంచి సంబంధాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకున్నారు. సంసారంలో వారి వారి న్యాయం వారు నిర్వర్తిస్తూ వారి వారి భక్తితో శివుణ్ణి పూజిస్తూ ఆనందంగా బ్రతుకుతున్నారు. మొదట అతనికి 2 అబ్బాయిలు, అలాగే రెండో అతనికి కూడా 2 అబ్బాయిలు పుట్టారు. ఇంకా అంతా ఆనందంగా ఉన్న సమయంలో ఇద్దరికి కూడా మంచి బిజినెస్ చేయాలని చెప్పి పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేశారు విడివిడిగా. మొదట అతనికి బాగా కలిసి వచ్చి ఆనందంగా జీవనం సాగించాడు, గొప్ప సంపన్నవంతుడయ్యాడు. రెండో అతను తన వ్యాపారంలో లాస్ వచ్చి అన్ని పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పాలయ్యాడు. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోయేసరికి అప్పుల పాలయ్యి చాలా 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 భేదమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. మొదట అతను బాగా సంపన్నవంతుడు కదా, పిల్లల్ని బాగా చదివిస్తూ ఆనందంగా ఉన్నాడు. ఇంకా రెండో అతను వ్యాపారంలో అన్ని బాధలు పడి అంతా పోగొట్టుకున్నా కూడా శివస్మరణ చేస్తూ జరిగేదంతా శివుడికి తెలియదా అని అనుకొని ఆనందంగా ఉన్నదాంట్లో సంతృప్తి పడుతూ కష్టపడి పిల్లల్ని చదువుకోగలిగాడు. మొదట అతని పిల్లలు బాగానే చదువుకోగలిగారు, కానీ వాళ్ళకి అసలు ఏ బాధలు తెలియకుండా పెరిగారు. ఎందుకంటే డబ్బులో పెరిగారు కదా, వాళ్ళ నాన్న సంపన్నవంతుడు కదా. రెండో అతని పిల్లలు చాలా బాగా చదువుకున్నారు, ఇంకా బాధలని అర్థం చేసుకొని వాళ్ళ నాన్నకి సహాయపడుతూ ఆనందంగా ఉంటూ చదువుకోగలిగారు. ఇక్కడ ఈ మొదట అతని పిల్లలకి ఇంకా రెండో అతని పిల్లలకి గొప్ప గొప్ప దేశాల్లో ఉద్యోగాలు వచ్చినాయి. ప్రశాంతంగా ఈ పిల్లలందరూ వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా బ్రతుకుతున్నారు. ఇంకా ఇద్దరి తండ్రులు మంచి సంబంధాలు చూసి ఆనందంగా పెళ్లిళ్ళు కూడా చేశారు వాళ్ళకి. అలా జరుగుతున్న సమయంలో వీళ్ళిద్దరికి వయసు పైబడి ముసలి వాళ్ళు అయ్యారు. ముసలి వాళ్ళు అయిన తర్వాత మొదట ఆయన పిల్లలతో ఇలా అన్నాడు, ఏంటంటే ఒరే నాన్న, నేను ఇంకా మీతో ఉండదలుచుకున్నా, మా ఒంట్లో శక్తి లేదు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని. కానీ ఆ పిల్లలు ఇప్పుడు అప్పుడు సమాధానం చెప్తూ తండ్రి దగ్గరికి రాలేదు, తండ్రిని తీసుకెళ్ళలేదు. ఒంట్లో శక్తి లేక ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ అలాగే బ్రతకసాగారు కొన్ని రోజులు. తర్వాత ఇంకా శక్తిహీనులయ్యి ఆస్తులు కూడా అమ్ముకొని అలాగే నిరాశతో అలాగే బాధపడుతూ మంచాన పడి బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతూ ఎవరు చూసే దిక్కు లేక, చావు రాక, ఏం చేయాలో అర్థం కాక, శక్తి లేక, వారి పనులు సైతం వాళ్ళు చేసుకోలేక అలాగే పడుతూ ఉన్న టైంలో తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు. ఆ స్నేహితుడికి ఒక్క ఫోన్ చేశాడు ఈ రెండో అతను వెంటనే వెళ్ళి ఆ మొదట ఆయనకి సహాయపడుతూ బాగా చూసుకోగలిగాడు. అలాగా కాలం గడుస్తున్న సమయంలో ఆ మొదట అతను అతని భార్య ఇద్దరు చనిపోయారు. రెండో అతను వాళ్ళ పిల్లలకి కబురు పంపిస్తే వాళ్ళ పిల్లలు కనీసం రాను కూడా రాలేదు వీళ్ళ దగ్గరికి. ఇంకా దగ్గరుండి ఈ మొదట అతనే, అంటే తన స్నేహితుడే దగ్గరుండి మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వాళ్ళని ప్రశాంతంగా సాగనంపాడు. ఈ రెండో అతనికి కూడా ఒంట్లో శక్తి తగ్గిపోయేసరికి పిల్లల్ని అడిగాడు, మీ దగ్గర ఉండదలుచుకున్నాను అని. ఈ రెండో అతని పిల్లలు అన్ని రకాల బాధలు చూస్తూ బాగా చదువుకోగలిగారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల బాధలు తెలిసి వచ్చారు. తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆనందంగా చూడగలిగారు. ఇంకా అతను బతికినంతకాలం ఆనందంగా పిల్లల దగ్గరే బతికి ప్రశాంతంగా చనిపోయారు. దీన్ని బట్టి మీకేమర్థమైందో తెలియదులే, కానీ నాకు అర్థమైంది చెప్తా వినండి. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా శివభక్తులే కదా. మొదట అతను గొప్ప సంపన్నవంతుడు కావాలని చెప్పి కోరుకున్నాడు, శివుడు ఆయన కోరిక తీర్చాడు. ఆ రెండో అతను రోజు ఇలా కోరుకున్నాడు, ఏంటంటే నువ్వు ఇష్టం తండ్రి, నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటా అని. మొదట అతను కోరిన కోరిక శివుడు తీర్చాడు, కానీ అతనికి అది కడదాకా లేదు. రెండో అతను శివుణ్ణి ఏది అడగలేదు, ఏది కోరుకోలేదు, నీ ఇష్టం తండ్రి, నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటా అన్నాడు కాబట్టి బ్రతికినంత కాలం ఆనందంగా ఉంచి ప్రశాంతంగా తీసుకెళ్ళిపోయాడు శివుడు. అంటే మనం ఏదైనా కోరుకుంటే అది మనకి కడదాకా మనతో ఉండదు. శివుడు ఏదైనా ఇచ్చింది మనం తీసుకుంటే అది మనం చచ్చేదాకా ఉండిద్ది మనతో. ఇది ఈ కథకి తాత్పర్యం. హర హర మహాదేవ, ఓం నమ శివాయ. మనం చాలా బాధలు పడుతుంటాము. మనం చేసే పాపపుణ్యాల కర్మలకి ఆ బాధలు ఆనందాలనే వర్తిస్తాయి. బాధలు వచ్చినప్పుడు సమయం సమాధానం చెబుతుంది, కానీ మనం ఓర్పుతో వేచి ఉండాలి, అంతే. ఇంకా శివుడిని మనం ఏది కూడా కోరుకోక్కర్లేదు, ఆయనకి అన్నీ తెలుసు. అర్థమైందా? ఈ కథ మీకు నచ్చితే హరహర మహాదేవాన్ని కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా ఒక్క మాట ఏంటంటే, మనం బతకడానికి డబ్బు సంపాదించడం ఆనందదాయకం, డబ్బు సంపాదించడానికే బతకటం దురదృష్టకరం.